హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నైనా కిచెన్. ఈరోజు వాంగీబాత్ రెసిపీని చూపిస్తున్నాను. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి అరకప్పు దాకా ఎండు కొబ్బరి, 10 వెల్లుల్లిపాయలు, 1 ఇంచు అల్లం ముక్క, అలాగే కప్పు దాకా కొత్తిమీర, అర స్పూన్ గసగసాలు వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా కచ్చా పచ్చాగా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని కుక్కర్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు వేసుకుని ఆవాలు చిటపట్లాడిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే పలావ్ మసాలాలన్నీ వేసుకుని 3 టేబుల్ స్పూన్ల దాకా పల్లీలను వేసుకుని పల్లీలను కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. పల్లీలను ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఒక చిన్న సైజు ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని ఉల్లిపాయని మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 3 టొమాటోలను వేసుకుని టొమాటోని మెత్తగా మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే టొమాటోతో పాటు చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చు. టొమాటోని సాఫ్ట్గా మగ్గించుకున్న తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు పొడి, 1 టేబుల్ స్పూన్ లేదా మీ కారానికి సరిపడా కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే బ్లెండ్ చేసుకున్న మసాలా మొత్తం వేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని కొద్దిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి కట్ చేసుకున్న 5 వంకాయలను వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద వంకాయలను 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకుని అందులోకి 1 కప్పు రైస్కి గాను 2 కప్పుల నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అర స్పూన్ గరం మసాలా, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని నీళ్లు బాగా మరిగేదాకా ఉడికించుకోవాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు 20 నిమిషాల ముందు నానబెట్టుకున్న 1 కప్పు సోనా మసూర రైస్ని వేస్తున్నాను. రైస్ని వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుని వెంటనే కుక్కర్ మూత పెట్టుకోకుండా 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని 1 విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ప్రెషర్ మొత్తం పోయేంత వరకు ఉంచి కుక్కర్ మూత ఓపెన్ చేయాలి. చూడండి, రైస్ పొడి పొడిగా సూపర్గా వచ్చింది కదా. టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. వాంగీబాత్ పౌడర్ లేకుండానే చాలా ఈజీగా ఈ విధంగా చేసుకోవచ్చండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ లంచ్ బాక్స్లోకి కానీ చాలా బాగుంటుంది. వీలైతే మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్లో తెలపండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నైనా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నైనా కిచెన్.